అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పొటాటో టమాటా కర్రీ, అదే అండి ఆలు టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా త్వరగా తయారయ్యే కర్రీ, ఇంకా హాట్ రైస్ లేదా చపాతీతో సూపర్ కాంబినేషన్. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో ముందుగా ఒక 5 నుంచి 6 టమాటా తీసుకోవాలి. ఆ 5 టమాటాలకి 2 ఆలుగడ్డ సరిపోతుంది. ఇంకా 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, వీటన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ని, టమాటాని, ఇంకా ఆలూని, పచ్చిమిర్చిని అన్ని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మనం టమాటా ఆలూని సన్నగా కట్ చేయడం వల్ల త్వరగా ఉడుకుతుంది. తర్వాత ఒక 10 కరివేపాకు రెమ్మలు. ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఒకసారి హీట్ అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కరివేపాకు పెట్టుకున్నాం కదా, ఆ కరివేపాకును కూడా వేసేయాలి. ఒకసారి కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఆలు ఈ 3 ఒకేసారి వేసేయడమే. ఒకసారి వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా టాస్ చేయండి. టాస్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ పసుపు, ఉప్పు అనేది మొత్తం మన కర్రీకి పట్టేలాగా, ఆలుగడ్డకి, ఆనియన్ కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. సో 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మన ఆనియన్ ఇంకా ఆలు 2 కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. సో ఇదే టైంలో మనం టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మనం ఏదైతే టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటా యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. సో కలుపుకుని మళ్ళీ ఒకసారి టాస్ చేసేసుకోండి. సో టాస్ చేయడం వల్ల ఏంటి అంటే మన తాలింపు ఇవి అన్ని ఉన్నాయి కదా, కర్రీకి మొత్తం పట్టేలాగా ఉంటది. సో ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఆలు అండ్ టమాటా సాఫ్ట్ అవుతుంది. సో వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది కదా, ఇదే టైంలో మనం ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో కలిపేటప్పుడు ఏంటంటే ఆలు కొంచెం విరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆ టమాటా మొత్తం వాటర్ ని రిలీజ్ చేస్తుంది కదా, ఇదే టైంలో మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో కారం యాడ్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఉండలు లేకుండా మనం మంచిగా కలుపుకోవాలి. కారం కర్రీకి పట్టేలాగా మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోవాలి. సో టాస్ చేయడం వల్ల మన అడుగు కూడా ఏది అంటదు. సో టాస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే మన కర్రీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదా, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా రిలీజ్ చేసింది. ఇంకా మన ఆలు కూడా సాఫ్ట్ గా అయిపోయింది. టమాటా కూడా మొత్తం గ్రేవీ అయింది కదా. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారయ్యే మన ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. టమాటాస్ లో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఆలులో ఎనర్జీకి గుడ్ సోర్స్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పక్కా ఈ కర్రీని. ఇది హాట్ రైస్ ప్లస్ గీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.